ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతోంది. అయితే ఆ సిటీ ఎలా ఉండాలి, సామాన్యుల కోసం ఏం చేయాలి, దీనిపై నిపుణులు కొన్ని సలహాలు సూచనలు చేశారు. మరి వాటిని ప్రభుత్వం ఆచరిస్తుందా? ఫ్యూచర్ సిటీపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు మేధావులు, ప్రొఫెసర్లతో పాటు పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై సూచనలు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు ఫ్యూచర్ సిటీ కోసం వేలాది ఎకరాల భూములను కోల్పోయామన్నారు బీజేపీ నేత ఆచార్య. ఇకపై ఎలాంటి భూసేకరణ చేయడానికి వీల్లేదన్నారు. ఇప్పటికే సేకరించిన భూమిలోనే అభివృద్ధి చెయ్యాలని సూచించారు. నాకు తెలిసి దాదాపుగా ఒక 50,000 ఎకరాల భూమి రైతుల దగ్గర నుంచి ప్రభుత్వ భూమి పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 19, 20,000, 30,000 ఎకరాలనే చేయాలి. కానీ మళ్ళీ ఏ ముఖ్యమంత్రి వచ్చినా ప్రజల భూములను తీసుకొని ప్రజలని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఇక ముందు కొనసాగించకుండా ఉన్నటువంటి భూమిని డెవలప్మెంట్ చేయాలి. రైతులకు ఎంత నష్టపరిహారం ఇస్తున్నారు? స్థానికంగా ఉన్న యువత పరిస్థితి ఏ విధంగా ఉంది? వారి జీవనోపాధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు ఆర్ఎల్డీ నేషనల్ జనరల్ సెక్రటరీ త్రిలోక్ త్యాగి. నగరం విస్తరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫ్యూచర్ సిటీలో సమగ్ర డెవలప్మెంట్ జరగాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలి. అందరి సలహాలతో ముందుకు వెళ్లాలని అన్నారాయన. మూసీ నది స్వరూపాన్ని కోల్పోయింది. ఆ నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒకప్పుడు ముచ్చుకుందా నది, మూసి ఈసీగా పిలువబడినది. కానీ ఆ నది రూపాన్ని కోల్పోయింది. ఎక్కడైతే ఏ దేశాల్లోనైతే నది నీటి ప్రవాహంగా గుర్తించబడుతుందో అక్కడ నదులు శుభ్రంగా ఉన్నాయి. ఎక్కడైతే నదులు మాతృమూర్తిగా, దేవతగా గుర్తించబడతాయో అక్కడ నదులు కలుషితమయ్యాయి. మన మనసులు కలుషితమయ్యాయి. కాబట్టి మన జీవనంలో చాలా వైవిధ్యభరితమైన జీవితంలో మనం ఎంటర్ అయినాం కాబట్టి నదులు కలుషితమయ్యాయి. ఇప్పుడు మన మూసీ నదిని కాపాడుకోవాలి. ఎందుకోసం అంటే హైదరాబాద్ నగరమే మూసీ నది ఉండడం జరిగింది. మూసీ నది ఉంది కాబట్టి హైదరాబాద్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఒకవైపు ధనవంతులు, మరోవైపు పేదలు. నగరాలు ఎవరి కోసం నిర్మాణం జరుగుతున్నాయని ప్రశ్నించారు ప్రొఫెసర్ నాగేశ్వర్. పేదల కోసం నగరాల నిర్మాణం జరగాలన్నారు. బిజినెస్ కన్సల్టెంట్లు, పెద్ద బిజినెస్ కన్సల్టెంట్లు సిటీ డెవలప్ ప్లాన్ చేయడం కాదు, సామాన్యుడి కష్టాలు తెలిసిన, కన్నీళ్లు తెలిసిన వాళ్ళు సిటీ ప్లానింగ్ ప్రాసెస్లో భాగస్వామైనప్పుడు మాత్రమే ఆ సిటీ లివబుల్ సిటీ అవుతుంది. లేకపోతే అది బిజినెస్ డ్యూయబుల్ సిటీగా మాత్రమే నిలుస్తుంది. సామాన్యులకు అందుబాటులో లేనంతగా హైదరాబాద్లో భూముల రేట్లు పెరిగిపోయాయని అన్నారాయన. ఫ్యూచర్ సిటీలో సామాన్యుడు నివసించే పరిస్థితి ఉండాలంటే రెంటల్ అపార్ట్మెంట్లు కట్టి ధరలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు నాగేశ్వర్.